క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ, కృపగల దేవుడు మరొక్క మారు మనలందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా ప్రవచన పుస్తకం 60వ అధ్యాయం 15వ వచన భాగంలో ఉన్నటువంటి ఆఖరి లైను మనం చదువుదాం. నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే, మన జీవితంలో కొన్ని కాలాలు మనల్ని చూసి ఇతని జీవితం ఎక్కడికి వెళ్తుంది అని మనుషులు ప్రశ్నించేటువంటి కాలాలు ఉంటాయి. ఒకప్పుడు విసర్జింపబడినటువంటి వాడు, ఒకప్పుడు అసహ్యింపబడినటువంటి వాడు, ఒకప్పుడు ఎవరు పట్టించుకోనటువంటి వారు. కానీ దేవుని చేతిలో పడిన తర్వాత అదే వ్యక్తి గురించి దేవుడు ఇతని జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగైతే ఈ యెషయా గ్రంథంలో 60వ అధ్యాయం 15వ వచన భాగంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను చెబుతున్నాడు. వినండి. నేను నిన్ను నిత్యమైన మహిమగాను తరతరములకు సంతోష కారణముగాను చేసేదును అని చెప్పేసి, మనుషులు మన గతాన్ని చూసిన దేవుడు మన భవిష్యత్తును చూస్తున్నాడు. మనుషులు మన కన్నీళ్లను లెక్కపెట్టిన దేవుడు మన సంతోష దినాలను సిద్ధం చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనం విసర్జింపబడినటువంటి స్థితి దేవుని చివరి తీర్పు కాదు. వింటున్నారా ప్రియులారా? విసర్జింపబడినటువంటి స్థితి దేవుని చివరి తీర్పు కానే కాదు. వాక్యం చెబుతున్న మాట ఏంటి? ఇక్కడ మనం చదివితే, మీరు జాగ్రత్తగా చదవగలిగినట్లయితే, నీవు విసర్జింపబడిన దానవై అనే మాట మనకు కనబడుతూ ఉంటా ఉంది. అంటే విసర్జింపబడటం అంటే ఏంటి? పక్కన పెట్టబడటం, విలువలేని వారిగా చూడటం, అవకాశం ఇవ్వకపోవడం. కానీ ఒక విషయం గుర్తించుకోండి, మనుషులు విసర్జించిన వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. దావీదును చూడండి. దావీదు తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు అతని అన్నదమ్ములు యుద్ధానికి వెళ్ళారు. సమూయేలు వచ్చినప్పుడు అందరినీ పిలిచారు, కానీ దావీదును మొదట పిలవలేదు. ఎందుకు? అతను బయట గొర్రెలను కాస్తున్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. కానీ మనుషుల దృష్టిలో బయట ఉన్న దావీదు దేవుని దృష్టిలో సింహాసనం కోసం ఎంపికైనాడు. దేవునికి మహిమ కలుగును గాక. వినండి నా దేవుని బిడ్డలారా, మనుషుల చూపులకి దేవునికి చూపులకి, మనుషుల యొక్క ఆలోచనలకి దేవుని యొక్క ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ బహుశా ఎవరైనా నిన్ను పక్కన పెట్టవచ్చు, కానీ దేవుడు నిన్ను పక్కన పెట్టడు. మనుషులు నిన్ను విడిచిపెట్టచ్చు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఎవరైనా నీ విలువను గుర్తించకపోవచ్చు, కానీ దేవునికి నీ విలువ తెలుసు. దేవుని బిడ్డలారా, వినండి దేవుని బిడ్డలారా, ఈ రోజున విడవబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అసహ్యింపబడినటువంటి స్థితి అయినప్పటికీ కూడా ఒక గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుని ప్రేమ మారదు. వాక్యం చెబుతున్నది అసహ్యింపబడినటువంటి దానవై అని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో మనుషుల మాటలు మన హృదయాన్ని గాయపరుస్తూ ఉంటాయి. నీ వల్ల ఏమవుతుందిలే, నీకు సాధ్యం కాదు, నీ కుటుంబం ఇంతే, నీ జీవితం ఎంతకంటే మారదు. అలాంటి మాటలు విన్నప్పుడు ఒకటి గుర్తుంచుకోండి ప్రియులారా, మనుషుల మాట నీ భవిష్యత్తును నిర్ణయించదు. వింటున్నారా? దేవుని వాక్యమే నిర్ణయిస్తుంది. ధైర్యంగా ఉండండి. మనుషుల యొక్క ఆలోచనలకి దేవునికి ఆలోచనలకి చాలా వ్యత్యాసము. యోసేపును అతని అన్నదమ్ములు ద్వేషించారు, కానీ అతను నమ్మేశారు. అతని పరిస్థితులు అతనికి వ్యతిరేకంగా మారిపోయి, కానీ చివరికి అతనే ఐగుప్తులో అధికారిగా అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అతని జీవితాన్ని మార్చాడు. అందుకే ఎవరో ఒకరు నిన్ను తక్కువగా చూసినప్పుడు నా గురించి వాళ్ళు చెప్పేది నా భవిష్యత్తు కాదు, నా గురించి దేవుడు చెప్పేది నా భవిష్యత్తు అని విశ్వాసముతో చెప్పగలిగినట్లయితే అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను హెచ్చించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు పరిస్థితిని మాత్రమే కాదు, మన గుర్తింపును కూడా మార్చుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదివాము,
నీ పరిస్థితిని మార్చుతాను అని చెప్పలేదు, కానీ ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నేను నిన్ను సంతోష కారణముగా చేస్తాను అని చెప్పేసి. అంటే నిన్ను చూచి ఇతరులు సంతోషించేటువంటి స్థితికి తీసుకుని వస్తాను. ఒకప్పుడు నీ కన్నీళ్లను చూసినటువంటి వారు తర్వాత నీ సాక్ష్యాన్ని వింటారు. ఒకప్పుడు నీ ఓటమిని చూసినటువంటి వారు తర్వాత దేవుడు విజయాన్ని నీ జీవితంలో చూస్తారు దేవుని బిడ్డలారా. అంతేకాదు, దేవుడు నీ జీవితాన్ని ఒక సాక్ష్యముగా మార్చగలడు. ఒక వ్యక్తి ఆశీర్వాదం తరతరాలకు ఏమవుతుందో తెలుసా? సంతోష కారణమవుతుంది. ఇక్కడ గొప్ప మాట మనం గమనించాలి. తరతరములకు సంతోష కారణముగాను. దేవుని ఆశీర్వాదం నీ దగ్గర ఆగిపోవలసిన అవసరం లేదు. నీవు దేవునితో నడిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడవచ్చు. వింటున్నారా? నీ పిల్లలు ప్రభు మార్గములు నడిస్తే, నీ ఇంటిలో ప్రార్థన వాతావరణం ఏర్పడితే నీ జీవితం తర్వాత తరానికి ఏమవుద్దో తెలుసా? ఒక అద్భుతమైన సాక్ష్యంగా మారుతుంది. అబ్రాహాం ఒక వ్యక్తి, కానీ దేవుడు అతని ద్వారా తరతరాలను ఏం చేస్తాడో తెలుసా? ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటామన్నా. నీవు ఆశీర్వదించబడతావని చెప్పలేదు, నీవు ఆశీర్వాదముగా ఉండుము అని చెప్పేసి అన్నాడు. అంటే మనం ఆశీర్వాదం పొందేవారిగా మాత్రమే కాకుండా మన ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారమైంట ఉన్నాం. అలాగైతే కనుక ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినపెక్క వాగ్దాన ప్రకారంగా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఈరోజు మళ్ళీ మనము ప్రశ్నించుకోవాలి. నా వల్ల నా తరానికి ఏమి మిగులుతుంది? డబ్బు మాత్రమే కాదు, ఇల్లు మాత్రమే కాదు, ఆస్తి మాత్రమే కాదు, ప్రార్థన వారసత్వంగా మిగలాలి. వింటున్నారా? విశ్వాసం వారసత్వంగా మిగలాలి, దేవుని భయం వారసత్వంగా మిగలాలి, సాక్ష్యం వారసత్వంగా మిగలాలి. మన పిల్లలు మన గురించి, మా తల్లిదండ్రులు దేవునిని నమ్మారు, మా ఇంటిలో ప్రార్థన ఉండేది, మా కుటుంబం కష్టాల్లో కూడా దేవునిని విడిచిపెట్టలేదు అని చెప్పాలి. అలా చెప్పగలుగుతున్నారా? అప్పుడు మనం నిజంగా తరతరములకు సంతోష కారణమవుతాం. అలాగైతే కనుక ఈరోజు దేవుని వాక్యం మనతో చెబుతున్న మాట, నిన్ను విసర్జించిన కాలం చివరి కాలం కాదు. వినండి, నిన్ను తక్కువగా చూసిన కాలం చివరి కాలం కాదు, నిన్ను ఏడిపించినటువంటి కాలం చివరి కాలం కాదు. నీ కథను దేవుడు ఇంకా పూర్తి చేయలేదు. ఒకప్పుడు విసర్జింపబడినటువంటి వాడు దేవుని చేతిలో ఎన్నుకోబడినటువంటి వాడు అవుతాడు. ఒకప్పుడు అసహింపబడినటువంటి వాడు దేవుని చేతిలో మహిమ పొందుతాడు. ఒకప్పుడు కన్నీళ్లకు కారణమైన జీవితం దేవుని చేతిలో తరతరములకు సంతోష కారణమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగైతే కనుక ఈ రోజున నా గతాన్ని చూచి నేను నిరుత్సాహపడకుండా నా జీవితంపై నీ ప్రణాళికను చూడడానికి నాకు విశ్వాసం ఇవ్వండి ప్రభువా. నన్ను విసర్జించినటువంటి స్థితి నుండి లేపి నీ మహిమకు పాత్రులుగా చేయండి అయ్యా. నా జీవితాన్ని, నా కుటుంబానికి, నా పిల్లలకు, నా తరానికి ఆశీర్వాదకరంగా చేయండి అయ్యా. నా కళ్ళను సాక్ష్యంగా మార్చండి, నా పరీక్షలను విజయముగా మార్చండి. నా జీవితాన్ని చూసి అనేకులు నిన్ను మహిమపరచునట్లు చేయండి ప్రభు అని చెప్పేసి ఈ దినపెక్క వాగ్దాన ప్రకారంగా నీవు ప్రార్థించగలిగినట్లయితే యెషయా 60:16 ప్రకారం నిన్ను నన్ను తరతరములకు సంతోష కారణంగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా కృపగల దేవుడు మనందరినీ కూడా తరతరములకు సంతోష కారణముగా చేయును గాక. ఆమేన్.